మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తాను. దేవుని గొప్ప కనికరాన్ని బట్టి ప్రభువును గణపరుస్తూ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఈరోజు మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం ధ్యానించేటువంటి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయము మనకి చదవబడినటువంటి వచనాల్లో కొన్ని సంగతులు ఇక్కడ 14వ వచనం నుంచి లవోదికీయలో ఉన్నటువంటి సంఘం గురించి ఈ మాటలో మాట్లాడడం జరుగుతుంది. ముందుగా ఈ ప్రకటన గ్రంథము 7 సంఘాలకి ఇది ఒక పత్రికగా ఇది రాయబడింది. ఈ 7 సంఘాలు మనకు తెలుసు. ఎఫెసీ, రెండోది స్ముర్మ, మూడోది పెర్గమ, అదేవిధంగా మనం చూసినట్లయితే తోతైర సంఘము, మరి ఇంకను సార్దీస్ సంఘము, అలాగనే మనం చూస్తే ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, తర్వాత లవోదికీయలో ఉన్నటువంటి సంఘం. బహుశా ఈ సంఘ గూర్చినటువంటి ఆలోచనలు ప్రతి సంఘమునకును క్రీస్తు ప్రభు అన్నాడనేటువంటి సంగతి. ఈ 7 కూడా ఏ సంఘాలు అయి ఉండొచ్చు అనేటువంటి తీర్మానానికి మొట్టమొదటి మనం రావాలి. 7 క్రీస్తు సంఘాలు అంటే ఈ మొట్టమొదట ఎఫెసీ సంఘము, ఎఫెసీ అనేటువంటి ఊరు, స్ముర్మ అనేటువంటి పట్టణాలు, ఇవన్నీ కూడా ఈ పట్టణాల్లో ఉన్నటువంటి సంఘాలను గురించి కనుక మనం ఆలోచించినట్లయితే ఏ సంఘానికి ఆ సంఘాన్ని విభజించాడంటే ఇక్కడ మనం తీర్పు ఎలా ఉంటుంది అన్నది అంటే జనరల్గా మనం ఏమనుకుంటామంటే మనం 2 కింద విభజిస్తాం, డినామినేషన్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. కానీ దేవుడు అలా వినిపించడం. 7 సంఘాలకే తీర్పు ఇచ్చాడు. 7 క్రీస్తు సంఘాలే. సో మనం ఒకటి కవర్ చేసుకుంటాం. ఎలా అంటే ఐఎమ్ నాట్ ఏ డినామినేషన్ మెంబర్ అంటే నేను మత శాఖలోని కాదు కాబట్టి క్రీస్తు సంఘంలో సేఫ్ అనే ఆలోచనకు మనం రావక్కర్లే. ఎందుకంటే 7 క్రీస్తు సంఘాలు, 7కి తీర్పు వేరు విధంగా ఉంది. ఇది గమనించాలి. ఇప్పుడు మనం ఆలోచించినట్లయితే ఎఫెసీలో ఉన్నది ఎఫెసీ సంఘం అనేటువంటి మత్సక కాదు. అది ఎఫెసీలో ఉన్న ఏ సంఘము? క్రీస్తు సంఘము. రెండోది ఏంటంటే స్మర్మాలో ఉన్న క్రీస్తు సంఘము, అలాగనే మనం పెర్గమాలో ఉన్న క్రీస్తు సంఘం, అలాగనే మనం ఆలోచిస్తే ఆ తోతైరలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం, తోతైరలో ఉన్న బాప్టిస్ట్ సంఘం కాదు ఇది. లేదంటే ఎఫెసీలో ఉన్న పెంతెకొస్తు సంఘానికి రాయలేదు, ఇది క్రీస్తు సంఘానికే రాయబడింది. ఇది మనం గమనించవలసినటువంటి చాలామంది బోధలు ఏ విధంగా ఉంటున్నాయంటే క్రీస్తు సంఘంలో వచ్చేస్తే చాలు, ఇంకా మనం సేఫ్ అయిపోయి ఓడెక్కితే ఇంకా అంటే ఇలాంటి బోధలు అనేకమైన చోట్ల సాగుతున్నాయి. కానీ అలాంటిది ఇక్కడ అలా లేదు బైబిల్లో. ఎందుకంటే ఇక్కడ మనం స్పష్టంగా ఆలోచిస్తే ఇప్పుడు మీరు చూడండి, ఆ ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి సంఘం, ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాసుకుంటూ వచ్చాడు. మనం ఆల్రెడీ చూసాం. ఎఫెసీ పత్రిక చూసేటప్పుడు దాని గురించి మనం చూడడం అనేటువంటి ఫ్లైట్ మోడ్లో పెట్టాం. అదే వింటున్నారా? ఓకే. అయితే అదేవిధంగా మనం చూస్తే రెండోది స్ముర్మాలో ఉన్న సంఘం. ఇప్పుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము ఏ విషయాల్లో అని అంటే
ప్రేమ విషయం గురించి ఆయన మాట్లాడాడు. అంటే ప్రేమ లేదు అనేటువంటి సంగతిని ఆయన హెచ్చరించాడు. మిగతా అన్ని విషయాలు కూడా కట్టుకున్నాను. అయితే ఇకపోతే స్మరమా సంఘం విషయంలో ఏ విధమైన లోపాలు లేవు. వారి యొక్క భక్తిని ఘనంగా చేపట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. వారు చక్కగా ఉన్నారు. ఇకపోతే పెర్గమ సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని తప్పిదాలు అక్కడ ఏమున్నాయనంటే 14వ వచనంలో చూస్తే పెర్గమాలో ఉన్నటువంటి సంఘం 2వ అధ్యాయము 14వ వచనం, అయినను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసిన అవివనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తిన్నట్లును జారత్వం చేయుటకున్నట్లును ఇశ్రాయేలుకు ఉరియొడ్డమని బాలాకు నేర్పిన బిలాము బోధన, అంటే బోధ విషయంలో వారు అంటే రాంగ్గా ఉన్నట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. కనుక మారుమనసు పొందమని చెప్పాడు. అలాగనే 18వ వచనానికి వచ్చేటప్పటికి తుయతైరలో ఉన్నటువంటి సంఘం అక్కడ కూర్చున్నటువంటి మాట ఏంటనంటే అక్కడ చెప్తున్నాడు 20వ వచనంలో, ఒక తప్పు మీ మీద మోపాలనుకుంటున్నాను అన్నాడు 20వ వచనంలో. అదేంటనంటే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. తప్పు ఒకటి ఏం చేయాలనుకున్నా, ఆ తప్పు ఏంటనంటే యెజబెలు స్త్రీని నీవు ఏం చేసావు, వండించున్నావు. జానత్వం చేయటకు, ఇక్కడ కూడా విగ్రహాలుగా బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు ఏం చేస్తుంది, బోధించు వారిని ఏం చేస్తుంది, మోసపరుచున్నది. ఇది ఇక్కడ ఉన్నటువంటి లోపంగా మనం చూస్తూ ఉంటాం. ఇకపోతే సార్దీసులో ఉన్నటువంటి సంఘం గురించి మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక హెచ్చరిక అనేటువంటి జారీ చేశాడు 3వ వచనంలో. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో, నీవెలాగ ఉపదేశం పొందితువో ఎలాగూ వింటువో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందడం. అంటే మారు మనసు అవసరమైన సంఘం అక్కడ చెప్పబడుతుంది. ఇకపోతే మనం ఆలోచించినట్లయితే మీరందరూ కూడా బైబిల్లో చూసినట్లయితే 3వ అధ్యాయము 7వ వచనంలో ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘం ఇక్కడ కూడా పెద్దగా అంటే లోపాలు ఏమీ లేనట్టుగానే మనకు కనబడతాయి. ఈ స్థానిక సంఘంలో కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో చూడండి 10వ వచనం, నీవు నా ఓపు విషయమైన వాక్యమును గైకొంటూ గనుక భూనివాసులకును శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను, నేను త్వరగా వచ్చున్నాను, ఎవడును నీ కిరీటము. ఇప్పుడు మీరు ఇవన్నీ నేను చదివించాను, ఇవన్నీ మనం చూసాం. మీరు చూడండి, ఇందులో 7 సంఘాల్లో ఎన్ని సంఘాల్లో లోపాలు ఉన్నాయి, ఎన్ని సంఘాలు? మీరు ఇప్పుడు దాకా ఇవన్నీ చదివించాను, అది గమనిస్తానండి. ఒక 2 సంఘాల్లోనే ఏ తప్పు మోపలేదు, మిగతా 5 సంఘాల్లోనే తప్పు మోపాడు. ఇప్పుడు చూడండి, ఎఫెసు సంఘాలనే ప్రేమ విషయంలో లోపం ఉన్నదనేటువంటి తప్పు ఒకటి మోపబడింది. అలాగనే పెర్గమా సంఘంలోనేమో బోధ విషయంలోనూ, అలాగనే మనం చూసినట్లయితే ఇంకా మనకి సార్దీసులో ఉన్నటువంటి సంఘం విషయంలో చూసినట్లయితే అక్కడేమో మారుమనసు పొందమని అక్కడ చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అలాగనే తుయతైరలో ఉన్న సంఘానికేమో అక్కడ కూడా మారుమనసు పొందాలి బోధ విషయంలో అనేటువంటి విషయం మనం చూస్తాం. ఇంకా మనం ఆలోచించినట్లయితే ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘాల గురించి మనం చూస్తే ఇక్కడ ఏ తప్పు మోపబడి ఉన్నది అనేటువంటిది రాయబడలేదు, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండి నీ కిరీటము అపహరించకుండా ఏం చేయమన్నాడు, చూసుకోమన్నాడు. ఇవి ఇక్కడ జరుగుతుంది. కనుక సంఘము ప్రేమ విషయంలో కరెక్ట్గా ఉండాలని, రెండోది బోధ విషయంలో ఏం చేయమన్నాడండి, కరెక్ట్గా ఉండాలని, ఇవి ఎక్కువగా మనకు ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇవి క్లారిటీగా చెప్పేసాడు. ఇక లవోదికీయ సంఘానికి వచ్చేటప్పుడు ఇది డిఫరెంట్. లవోదికీయ అనేటువంటి పట్టణం అంటే ఒక సాధారణంగా ఒక రాజు తన పేరు లవోడియన్ అనేటువంటి ఒక మాట మనం చూసినట్లయితే ఆవిడ పేరు లెవోడిస్ అనేటువంటి పేరు మీద ఈ ప్రాంతానికి లవోదికీయ అనేటువంటి పేరు వచ్చింది. లవోదికీయ ప్రాంతము చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే చరిత్రకారులు దీన్ని బ్యాంక్గా వర్ణిస్తారు. ఎందుకంటే లవోదికీయలో ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీరు చూడండి, ఎన్నో వచ్చిన అంటే 17వ వచనంలో, నీవు దౌర్భాగ్యుడు దిక్కుమాలిన వాడును
దరిద్రుడును గుడ్డివాడును దిగంబరుడు అయి ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడును ధనవృద్ధి. సో ధనం విషయంలో చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆరోగ్యపరంగా కానీ ధనపరంగా కానీ ఏ సమస్యలు లేవు ఈ పట్టణానికి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ధనం ఎక్కువ ఉండడం అనేటువంటిది ఆత్మీయ అభివృద్ధి కాదు. రెండోది, నువ్వు ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది ఇది ఆత్మీయ అభివృద్ధి కాదు. తర్వాత ఇంకా అన్నీ సమృద్ధిగా ఉండడం అనేటువంటిది కూడా ఆత్మీయ అభివృద్ధి కాదని లవోదిక సంఘం ద్వారా మనకు చెప్తున్నాడు. అన్నిట్లో సమృద్ధిగా ఉంది. లవోదికలో ఉన్నటువంటి చర్చ్ మెంబర్స్ దే ఆర్ వెరీ రిచ్ పర్సన్. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాటలో మనం చూసినట్లయితే లవోదిక సంఘం గురించి తను ఏమని పరిచయం చేసుకుంటున్నాడనంటే ఆమేన్ అనువాడు అని. అంటే ఆమేన్ అనేటువంటి మాట మన అర్థం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే 14వ వచనంలో లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఎలాగో రాయము ఆమేన్ అనువాడును. అంటే ఆమేన్ అనువాడు అనే మాట ఇక్కడ ఎందుకు అంటే ఆమేన్ అంటే ఆయన అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అనేటువంటి విధానంలో ఈ ప్రేస్ వాడబడింది. ఇక్కడ ఈ ఆమేన్ అనేటువంటి మాట అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను. గమనించండి, ఇది చాలా, నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు యేసుప్రభు. ఇది అంటే 7 సంఘాలు కూడా ఎలా నడుస్తున్నాయి అనేటువంటిది ఎవరు గమనిస్తున్నారు? ఇప్పుడు క్రీస్తు సంఘాలన్నీ ఎలా నడుస్తున్నాయన్న సంగతి క్రీస్తు గమనిస్తున్నాడు. అది గుర్తించాలి, ఎందుకంటే నీ క్రియలను నేను ఎరుగుదును అంటున్నాడు. రెండోది, ఇక్కడ నీవు చల్లగానేను వెచ్చగానేను లేవు. ఈ మాటలు బహుశా చాలాసార్లు మనం చదివామనుకుంటూ ఉంటాం. చాలాసార్లు ఈ మాటలు మనం చదివాం. వెచ్చగానైనను చల్లగానైనను ఏం చేసావు నువ్వు చల్లగా లేవు, మళ్ళీ ఎలా లేవు. అసలు చల్లగా వెచ్చగా అంటే అర్థం ఏంటి? చల్లగా లేవు, రెండోదే ఉన్నాడు వెచ్చగా లేవు. మరి ఎలా ఉందట లవోదికే సంఘం అంటే నులివెచ్చని సంఘం. నులివెచ్చని సంఘం. నులివెచ్చని సంఘాలు ఎలా తయారవుతాయి అంటే నులివెచ్చని క్రైస్తవులు ఉంటే నులివెచ్చని సంఘాలు తయారవుతాయి. నులివెచ్చన అంటే ఎలా ఉంటుంది? ఇది మనం ఆలోచించినట్లయితే ఈ చల్లగా ఉండడం అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు ఏంటంటే అంటే చల్లగా ఉండడం అనేటువంటిది ఎందుకు వర్ణించారు ఇక్కడ అనేటువంటి సంగతి మనం చూసినట్లయితే ఒక క్రీస్తుని తెలుసుకోలేని స్థితిగా, క్రీస్తుని ఏంటండి తెలుసుకోలేని స్థితిగా. వెచ్చగా ఉండడం అంటే ఏంటి? క్రీస్తు కొరకు జీవించగలిగే క్రీస్తు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉజ్జీవకరమైన క్రైస్తవ జీవితమును జీవించటం. అయితే ఈ రెండూ లేవని చెప్పాడు. ఇప్పుడు చాలాసార్లు సాతాను మనల్ని ఎక్కడ మోసగిస్తాడంటే నులివెచ్చని క్రైస్తవులుగా జీవించేలా మనల్ని అలవాటు చేసేస్తాడు ఈ సమాజంలో. నీవు క్రైస్తవుడువా అని ఎవరన్నా చెప్పాలనుకోండి, దానికి సిగ్నల్ ఏంటి? ఇది ఆదివారం నేను బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నాను. సోమవారం నుంచి నువ్వు శనివారం వరకు జీవించేటువంటి జీవితము క్రైస్తవ జీవితమేనా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన. ముఖ్యంగా ఆలోచన ఇది చాలా ప్రాముఖ్యమైనది. సోమవారం నుంచి శనివారం వరకు జీవించే జీవితం. ఈ జీవితాన్ని దేవుడు ఏ విధంగా చూస్తున్నాడు అంటే మీరు కనుక ఆలోచించినట్లయితే చూడండి, ఈరోజు ముఖ్యంగా బోధకుల్లో కూడా ఏమవుతుందనంటే నులివెచ్చని బోధకులు ఎక్కువైతే నులివెచ్చని సంఘాలు కూడా ఎక్కువ అవుతాయి.
దీనికి ప్రాముఖ్యమైనటువంటిది ప్రాబ్లం ఏంటనంటే, ఇప్పుడు ఏదన్నా ఒక పాపం గురించి ఎవరైనా ఖండించారనుకోండి, ఈ రోజున ఏమైనా కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే, సంఘంలో ఏదన్నా పాపం గురించి ఖండిస్తే ఏం చేయాలి? రూల్గా మారుమనసు పొందాలి. ఏం చేయాలండి? ఖచ్చితంగా ఆ విషయంలో మనం ఏం చేయాలి? మారుమనసు పొందాలి. నౌవేడేస్ ఏమైపోయిందంటే, అది సంఘాన్ని మారుతున్నాడు కానీ మారుమనసు పొందట్లేదు. అంటే నేను ఒకసారి కొన్నిసార్లు నేను కొత్తగా ఎవరన్నా సంఘానికి వచ్చినప్పుడు, అంటే జనరల్గా ఎలా అంటే క్రీస్తు సంఘం నుంచి వేరే స్థానిక సంఘం నుంచి సెలవు వస్తే ఖచ్చితంగా మేము ఎక్కడైతే పరిచయం చేస్తున్నామో, లేదంటే ఎక్కడైతే పరిచయం చేస్తున్నామో, కొత్తగా ఎవరన్నా క్రీస్తు సంఘానికి వస్తే ఖచ్చితంగా ఆ చివరిలో కాసేపు మాట్లాడతాను వాళ్ళతో. నేనైతే అంటే ఇంకా చాలామంది దైవజనులు మాట్లాడతారు, ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతాం, వాళ్ళు పరిచయం చేసుకోవడానికి. అలాంటిది ఒక విన్నపం నా దగ్గరికి వచ్చింది. ఆ స్థానిక సంఘంలో ఒక వ్యభిచారం విషయంలో ఖండిస్తున్నాడు సేవకుడని చెప్పి మా గురించే బోధిస్తున్నాడు కాబట్టి, మేము ఈ పాపం చేస్తున్నట్టు ఎవరికైతే తెలియదో ఆ సంఘానికి వెళ్తే సరిపోదు కదా అనుకొని సంఘం మార్చారు. ఇప్పుడు అడిగితే నేను ఆ సేవకుడికి ఫోన్ చేసి అడిగితే, అవునండి నేను ఆ పాపం విషయంలో ఖండించాను కాబట్టి మీ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలంటే ఒక ఆత్మ పెరిగిందని చెప్పి బాగానే సంఘం ఉంటుంది. ఇది కాదు ఆత్మీయ అభివృద్ధి అంటే. ఆయన నిష్కలంకులుగాను నిర్దోషులుగాను తయారు చేయమన్న సంఘాన్ని. ఎలాగోలాగా జనాలను పోగేసే పని సేవకులకు అప్పగించలేదు. అలా పోగేసే పని రాజకీయ నాయకులది, అది దైవజనులది కాదు. ఎలా ఉన్నా పర్లేదు, ఒక 500 ఇస్తారు ఈరోజు క్యాన్వాసింగ్ రండి, ఎలా ఉన్నా పర్లేదు. అందుకే ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయినాయి సమాజంలో. కాబట్టి ఖచ్చితంగా మారు మనసు విషయంలో ఖచ్చితంగా ఉండాలి. అలాగనే అనేకమైనటువంటి సంగతులు. ఇంకా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈ పాపం విషయంలో నులివెచ్చని స్థితి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈ సంఘాన్ని హెచ్చరించేటప్పుడు చాలా చూడండి, అక్కడ ఒక ప్రశంసలు లేని సంఘంగా ఉంది ఇది. లవోదికీయ సంఘాన్ని ఏ విషయంలోనూ మెచ్చుకోలేదు. నులివెచ్చని జీవితాన్ని యేసు ప్రభు మెచ్చుకోడు, లోకం మెచ్చుకుంటుంది. నులివెచ్చని క్రైస్తవుని యేసు ప్రభు మెచ్చుకోడు, నులివెచ్చని క్రైస్తవుని. నులివెచ్చని జీవితాలు కనుక మనం జీవించినట్లయితే, ఏమాత్రమును కూడా మనం ఆలోచించినట్లయితే యేసు ప్రభు మెచ్చుకునే స్థితి కాదు ఇది. అందుకే ఇక చెప్తున్నాడు, ఏమంటున్నాడు అంటే, ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తే ఇక్కడ అంటున్నాడండి, మనందరం కూడా, ఎందుకంటే ఈరోజు మనందరికీ వాక్యము చక్కగా ఇక్కడ రాయబడింది. చూడండి ఏమంటున్నాడు అంటే, 17వ వచనం అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడును దిక్కుమని. దానికంటే ముందు చిన్న మాట మనం చూద్దాం. నీవు వెచ్చగానే చల్లగానే ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్న నోట నుండి ఏం చేస్తున్నాను అన్నాడండి, ఉమ్మేస్తాను. దానికంటే ముందుగా ఇంకొక మాట కూడా అన్నాడు, నీవు చల్లగానే వెచ్చగానే ఉండినా మేలు. ఎందుకు? నువ్వు చల్లగానే వెచ్చగానే ఉండినా ఏమన్నాడండి, మేలన్నాడు. నులివెచ్చని క్రైస్తవులు దేవునికి అవమానం తీసుకొస్తారు. మొట్టమొదటి సంగతి దేవునికి అవమానం. ఎలా అంటే, ఇప్పుడు లోకస్తుడు ఎవడన్నా పాపం చేసాడని అనుకోండి, అది వాడికే పరిమితం. ఇప్పుడు నేను ఏదన్నా పాపం చేశానని అనుకోండి, ఒకవేళ నేను ఏదో ధనాపేక్షనో లేదంటే ఇంకా ఈ లోక సంబంధమైన పాపాలైనా చేశాను అనుకోండి, అది నాకు నా కుటుంబానికి అవమానం కాదు, క్రీస్తు సంఘానికి అవమానం అది. అందుకే ఇక్కడ విషయం ఏంటంటే, ఒక చూడండి ఎందుకు అలా జరుగుతుంది అని అంటే, ఖచ్చితంగా జరుగుతుంది. దావీదుని ఏమని హెచ్చరించాడో ఒకసారి మనం చూద్దాం. చూడండి, దావీదు పాపం చేసినప్పుడు అదే చెప్పాడు. నువ్వేం చేస్తావు అని అంటే, అక్కడ అన్నాడు, నులివెచ్చగా ఉంటే దేవునికి అవమానం కాబట్టి నులివెచ్చగా ఉండొద్దు అని చెప్పాడు. చూడండి, దానికి కారణం ఏంటంటే, 2 సమూయేలు 12వ అధ్యాయంలో చూడండి,
2 సమూయేలు 12వ అధ్యాయంలో అక్కడ చెప్తున్నాడు, దావీదు గురించి మాట్లాడుకుంటూ వస్తూ 2 సమూయేలు 12వ అధ్యాయము ఈ విధంగా మాట్లాడుకుంటూ వస్తున్నాడు. అక్కడ చూడండి, 12వ అధ్యాయం 14 వచనం. అయితే ఈ కార్యం వలన ఏం చేసావు? యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు ఏం కలగజేసావు? పాపం చేసింది ఎవరు ఇక్కడ? పాపం ఎవరు చేశారండి? ఇక్కడ దావీదు పాపం చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు వాక్యంలో? నీవి కార్యము చేయటం వలన ఏం చేసావు? యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు. ఇప్పుడు నౌడేస్ చూడండి, క్రైస్తవ జీవితంలో మనము నులివెచ్చగా జీవిస్తే ఎవరిని అంటారు? క్రీస్తుని అంటారు ఫస్ట్. అందరూ అలా ఉండరని మనం కొన్ని ప్రసంగాలు చేయొచ్చు, మళ్ళీ తర్వాత దాన్ని కవర్ చేయడానికి మంచిదే. కానీ అలా అనడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? దానికి కారణం, క్రైస్తవుడు తప్పు చేసినప్పుడల్లా క్రీస్తుని దూషిస్తుంది లోకం. మర్చిపోకండి. మనం ఎక్కడికి వెళ్ళినా లోకస్తుల్లా మాట్లాడడానికి వీల్లేదు. నేను చాలాసార్లు వివాహ విషయాల్లో కూడా నేను చెప్తాను దృఢంగానే. ఈరోజు క్రైస్తవ వివాహం అంటే ఆ రోజు జరిగేటువంటి వివాహ వేదిక కానే కాదు. మీరు మర్చిపోకండి, ఆ రోజు జరిగే వివాహ వేదిక కానే కాదు. చాలాసార్లు పెళ్లి సంబంధాలు నాలంటూనే చూడమన్నారు అనుకోండి, ఆ బాధ కొంచెం తగ్గుతూ ఉంటుంది నాకు. చూడడం తప్పు కాదు, చూడాలి. ఎందుకంటే ఆ సేవకుడే దాన్ని పట్టించుకుని. అయితే ఆ విధమైనటువంటి కమిట్మెంట్తో రావాలి. చాలామంది ఏమంటే ప్రార్థన చేయండి దేవుని చిత్తం కోసం కనిపెట్టారు. ఖచ్చితంగా వారి యథార్థవంతుని జీవితం అయితే ఖచ్చితంగా వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. చూడముండే అని అంటారు, మంచిదే చూస్తానంటావు, కానీ మన క్యాస్ట్ అయ్యి ఉండేలా చూడండి అంటారు. ఆ వెనకాల మెలికలు ఇవన్నీ. రెండోది, కట్నం మరొక 5-6 లక్షలు ఇచ్చేలా చూడండి. ఇంకెందుకు దేవుని చిత్తం అంటాం? ఇంకా ఆ మొక్క ఎందుకు తగిలింతున్నాం మళ్ళీని? మూడోది, మళ్ళీ ఇంకా ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, మనవడేనా అని అడిగాడు. జంతువుకి ఇచ్చుకుని పెళ్లి చేస్తున్నారు ఇటే అని అడిగాడట. మంచి రోషం కలిగిన సేవకుడు. మనవడేనా అంటున్నాడంటే, అంటే నేనేమన్నా గేదెకి కానీ పెళ్ళికి మేకను కానీ తీసుకురాను ఏమి అబ్బాయి కానీ చెప్పాడంట. అందరూ మనుషులని ఇవన్నీ వదులుకొని క్రైస్తవానికి వచ్చి ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? నులివెచ్చని క్రైస్తవ్యం. నులివెచ్చని క్రైస్తవం. ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ ఉందంటే నులివెచ్చని క్రైస్తవం. అది విశ్వాసికి సంబంధించినటువంటి ఇది మనం ఖచ్చితంగా చూడాలి. ఇలాంటి విషయాల్లో ఇవన్నీ కూడా మనం ఇంకా ఆలోచించినట్లయితే ఇక్కడ చూడండి చాలా సందర్భాలు. అలాగే ధనాపేక్ష, అలాగనే మనం ఆలోచించినట్లయితే ఇంకా చూడండి పాపము. ఇక్కడ చూడండి ఎలాంటి పాపం చేశాడు అని అంటే, యెహోవాను దూషించేలాగా ఏం చేశాడంటండి. యెహోవాను దూషిస్తున్నారటండి వాళ్ళు. ఎవరిని బట్టి? చూడండి, అబద్ధం అనేటువంటిది 20-30 సంవత్సరాల నుంచి, లేదంటే 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి క్రైస్తవుడమై ఉన్నాం మనం. అబద్ధం మానేసామా నిజంగా? అబద్ధాన్ని ఎందుకు జయించలేకపోతున్నాం? చూడండి, అంటే మీరు గమనించండి, అబద్ధం ఆడితే లోకంలో నీకు ఎలాగా విలువ ఉండదు ఒకవేళ అబద్ధం ఆడకపోతే. లేదంటే అబద్ధం ఒకవేళ ఆడలేదని అనుకోండి, సమాజంలో నువ్వేం సాగించలేవు. మనకు వాడు గమనించండి, క్రీస్తును ద్వేషించిన లోకం నిన్ను మెచ్చుకుంటాలని నువ్వు ఆశపడుతున్నావు అంటే అది ఎలాంటి ఆలోచన? అది
క్రీస్తుని మెచ్చుకోవాలని లోకం, క్రీస్తుని ద్వేషించిన లోకం నన్ను ఎవరో ద్వేషించకుండా నేను బతకాలని అనుకుంటున్నానంటే అదే లోకంతో కలిసిపోవడం. అప్పుడు ఎవరో ద్వేషించరు, అప్పుడు నులివెచ్చగా ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా చూడండి, మనం ఆలోచించినట్లయితే ఇదే విషయాన్ని ఇంకా కొన్ని సందర్భాల్లో మనకు చెప్పాడు. చూడండి, ఇదే సంగతిని మనం ఇంకొక వచనంలో కూడా చూడొచ్చు. ఎందుకంటే క్రీస్తును, అందుకే మన యోహాను సువార్తలో కూడా మనం చూసాం చాలా సందర్భాలు. ఏమన్నాడనంటే లోకం ఆయన ఎరగదు గనుక లోకం ఆయన ఏం చేస్తుంది? దూషిస్తుంది. అందుకే ఏమన్నాడనంటే ఒక మాటలో చెప్పడం జరిగింది. ఏంటి ఆ మాట అనంటే, ఆ మాట స్పష్టంగా మనం చదివినట్లయితే, లోకములో మీకు ఏం కలుగును అన్నాడు? శ్రమ కలుగును. లోకంలో మీకు ఏం కలుగుతాయి అన్నాడండి? శ్రమ కలుగుతాయి. అయినా ఏం చేయండి అన్నాడు? ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని ఏం చేస్తున్నాను? జయించాను. కనుక ఈ లోకములో మనం ఎవరో ద్వేషించడం, అందరికీ సరిపోయేలాగా అందరినీ సాటిస్ఫై చేసేలా బ్రతకాలనేది నీ తీర్మానం అయితే నువ్వు నులివెచ్చని క్రైస్తవుడివే. నులివెచ్చని క్రైస్తవం ఏం నేర్పిస్తుంది? ఎవడో ద్వేషించకుండా చక్కగా ఎక్కడికక్కడ సర్దుకుపోయే జీవితాన్ని నేర్పిస్తుంది. ఈ లోకము ఖచ్చితంగా నిన్ను ద్వేషిస్తుంది. ఈ లోకం ఖచ్చితంగా నిన్ను ఏం చేస్తుందంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడిగా జీవిస్తే ఈ లోకం ఖచ్చితంగా. అందుకే 3 విషయాల్లో నేను పేతురు యేసు ప్రభువు జరిగిన డిస్కషన్లో 3 ఎక్కువ నేను గ్రహిస్తూ ఉంటాను. అదేంటంటే, శ్రమ లేకుండా క్రైస్తవం లేదు. శ్రమ లేకుండా ఏం లేదండి? క్రైస్తవం లేదు. రెండోది, శుద్ధి లేకుండా క్రైస్తవం లేదు. శుద్ధి లేకుండా. మూడోది ఏంటంటే, మార్పు లేకుండా కూడా క్రైస్తవం లేదు. శ్రమ ఉంటుంది అన్నాడు యేసుప్రభు వారి టైంలో. మీరు చూడండి, యేసుప్రభు వారు ఒక మాట చెప్పినందుకు, సీమోను బరయాన్ని నీవు ధన్యుడువు, ఆయన సందర్భంలో నీవు సజీవుడు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పడం జరిగింది. సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు అని. ఆ కిందకు వచ్చేటప్పటికి యేసుప్రభు మాట అన్నాడు. ఏమన్నాడంటే, మనుష్య కుమారుడు అనేక కష్టాలు అనుభవించి, అనేక శ్రమలు అనుభవించి, హింసలు అనుభవించి, 3 అంటే చనిపోయి ఎన్నో దినాల్లో ఇస్తాడు? 3 దినాలు తెగిల్లో ఇస్తాడు అగత్యమని చెప్తే పేతురు వెంటనే చేయి పట్టుకొని ఏమన్నాడు? అది నీకు అన్నటికి దూరం అగ్గును కాకన్నాడు. అప్పుడు యేసుప్రభు వెంటనే ఏమన్నాడు? ఆయన అది నీకు ఎన్నటికి ఏమన్నాడండి? దూరమగ్గును గాక అన్నాడు. కనుక ఆ దూరమగ్గును గాక అని అనగానే సాతానా ఏమన్నాడండి యేసు ప్రభు? వెనక్కి వెళ్ళిపో. నువ్వు మనుషుల సంగతుల్ని ఆలోచిస్తున్నావు కానీ ఏ సంగతులను ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక మాట మనం ఆలోచిద్దాం. పేతురు ప్రేమతో అన్నాడా ద్వేషంతో అన్నాడా? ఆ మాట ప్రేమతో అన్నాడా ద్వేషంతో అన్నాడా? చెప్పండి. ప్రేమతో అన్నాడా? నీకు దూరం అగును గాక అనేది ప్రేమతో అన్నాడా ద్వేషంతో అన్నాడా? మానవ ప్రేమతోనే అన్నాడు. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడు? సాతానా వెనకపో అన్నాడు. అంటే మానవ సంబంధించినటువంటి, అంటే మన క్షేమం మాత్రమే ఆలోచించుట్లో దేవుని చిత్తం లేదని ఇట్టే చెప్పవచ్చు మనం. కేవలం భూమి మీద మనం బ్రతకడానికి క్షేమంగా ఆలోచించే వాళ్ళందరిలోనూ దేవుని చిత్తం లేదని చెప్పొచ్చు. మన పట్ల ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో పిల్లా పాపలతో దీవించబడిన గాకని ఎవడన్నా అంటున్నాడంటే ఆ మాట వినేవాడికి ఎలా ఉంటుంది? అవి నా మేలు కోరుకుంటున్నాడని. కానీ ఆ మాటలో దేవుని చిత్తం లేదు. ఏ కష్టాల్లో సంతోషం ఏమీ లేకుండా అసలు క్రైస్తవం ఎక్కడుంది? కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, కొన్నిసార్లు అనేక మంది మన మేలు కోసమే మాట్లాడతారు, కానీ అందులో వారికి దేవుని చిత్తం తెలియకపోవచ్చు. అందుకే నువ్వు మనుషుల సంగతులనే మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులనే ఆలోచించట్లేదు. కాబట్టి నిజమైనటువంటి క్రైస్తవ జీవితంలో ఎప్పుడు కూడా ఈ నులివెచ్చని స్థితి ఉండకుండా ఏమవుతుందంటే, నిజమైన దేవుని చిత్తంలో ఎప్పుడు కూడా శ్రమ ఉంటుంది, శోధన ఉంటుంది, కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి,
అయినప్పటికీ నువ్వు యేసు ప్రభు కోసం ఏం చేయాలి? నిలబడాలి. 1వ శతాబ్దంలో నిలువెచ్చని క్రైస్తవం జీవించాలని పౌలు అనుకుంటే, పౌలుకని కష్టాలు ఉంటాయా? 1వ శతాబ్దంలో ఒకవేళ ఆనాటి క్రైస్తవులు ఒకవేళ నిలువెచ్చగా జీవించాలని అనుకుంటే ఉంటాయా? కనుక మీరు చాలాసార్లు చాలా జాగ్రత్తగా మనం బ్రతకాలి ఈ లోకంలో. నేను ఎక్కడన్నా నిలువెచ్చగా ప్రవర్తిస్తానో చూసుకోవాలి. నేను ఎక్కువ ఈ మే నెలలో ఎక్కువ ప్రసంగాలు వివాహాల మీద చేస్తామండి. వివాహాల్లో మీరు చూడండి చాలా జాగ్రత్తగా, ఏ కుటుంబంలో అన్నా సరే తల్లిదండ్రులు ఇరువురు క్రైస్తవులు అయితే వారి బిడ్డలకు వివాహం చేయాలనుకుంటే మంచి దైవజనుడికి అప్పగించండి ఆ పని, మర్చిపోకండి. అంతేగాని రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడు, మా అబ్బాయికో సంబంధం చూడండి, మా అమ్మాయికో సంబంధం చూడండి, ఇదే కూరగాయల బేరమా? మంచి దైవజనుడు ఎలాంటి వాడు అయ్యి ఉండాలంటే, లేదంటే నులివెచ్చని బంధాలను సృష్టిస్తారు. అది చాలా ప్రమాదం భవిష్యత్తుకి, భవిష్యత్తు తర పిల్లలకు ప్రమాదం. ఎందుకంటే అబ్రహాము తన కుమారుడికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఆ పని ఎవరికి అప్పగించాడు? ఎవరికి అప్పగించాడండి? దైవజన్ ఎలియా. అక్కడ పెద్ద దాసుడు ఎలాంటి వాడు? మాట్లాడితే ఒంటిని సిద్ధపరిచాడు, అన్నిటిని సిద్ధపరిచాడు, వెళ్తున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. మళ్ళా వెళ్ళి కొంచెం ముందు దూరం వెళ్ళి ఏం చేస్తున్నాడండి? మళ్ళా ప్రార్థన చేస్తాడు. మంచి. ఇప్పుడు అక్కడ మళ్ళీ ఏమన్నాడంటే ప్రార్థన, మళ్ళీ ఒంటిల చేత కూడా ఏం చేయించాడంట? మోకాళ్ళు వేయించాడంట. అంటే అబ్రహాము ఎవరికి అప్పగించాడు? దయచేసి నేను అందరికీ చెప్తున్నాను, మీ బిడ్డలు, మీ జీవితాలు వాళ్ళ కుటుంబాలుగా కట్టబడాలి అని అంటే దైవ భక్తి గల దైవజనుడికి అప్పగించండి. ఖచ్చితంగా దేవుడు మేలు జరుగుతుంది. ప్రార్థించేటువంటి దైవజనులకి, ప్రార్థనలో నులివెచ్చని దైవజనులకు అప్పగిస్తే నులివెచ్చని సంబంధాలు తీసుకొస్తారు, నులివెచ్చని కుటుంబాలు తయారవుతాయి, నులివెచ్చని తరమే తయారైపోతుంది. చాలా చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే యెహోవాను ఎరుగని తరం ఒకటి వచ్చేసిందంట ఇశ్రాయేలీల్లో. అది నులివెచ్చని తరం అయిపోయింది. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలులు వేస్తున్నారు, కానీ వారి జీవితాలు మాత్రం వేరుగా ఉంటున్నాయి. అందుకే అన్నాడు, మీ బలులు మీ అర్పణలు ఏమన్నాడు? మాట్లాడుతూ యెషయా దగ్గరికి వచ్చేటప్పటికి వారి నులివెచ్చని స్థితిని ఖండించాడు యెషయా. మీ అన్నీ నాకు వెక్కసను. కనుక క్రైస్తవ జీవితంలో మనం ఖచ్చితంగా నులివెచ్చగా ఉండడానికి అనేటువంటిది ఉండడానికి వెళ్ళదు. అలాగనే మన ఆలోచన క్రైస్తవ జీవితంలో మనము చాలా భయభక్తులు కలిగి బ్రతకాలి. ఎందుకంటే ఈనాటి వరకు మనము ఒకవేళ మంచిగా ఉన్నామని మన మనస్సాక్షి అనిపిస్తే పడిపోకుండానట్లు ఏం చేయమంటున్నాడండి? జాగ్రత్తగా చూసుకోండి. అది కూడా చెప్పాడు. అలాంటి వారు బైబిల్లో ఉన్నారు. ఒక సంగతి సొలొమోను గురించి మనం ఆలోచిద్దాం. సొలొమోను జీవితంలో కొన్ని సంగతులు మనం గమనించినట్లయితే మీకు బాగా తెలుసు. సొలొమోను ఎవరి కుమారుడు? దావీదు కుమారుడు కదండి. చక్కగా చెప్పారు, దావీదు కుమారుడు. సొలొమోను చాలా జ్ఞానవంతుడు. అంటే ఎంత జ్ఞానం ఉందంటే అతని దగ్గర, ఆయన జ్ఞానము చాలా ప్రాంతాలు వ్యాపించిందంట ఆ రోజుల్లో. ఆయన జ్ఞానాన్ని వినుటకే ఎక్కడెక్కడ నుంచో ఎవరు వచ్చేవారంట? అనేక మంది వచ్చేవారంటండి. తర్వాత సొలొమోను యొక్క గొప్ప గొప్ప సంస్కరణలు ఏమన్నాయంటే, ఒకటి ఆయన జ్ఞానం. భూపోతులందరూ వచ్చి ఏం చేశారు? ఆయన దగ్గరికి వచ్చి ఏం చేసేవారంటండి? వినేవారంట. ఇంకొకటి సొలొమోను చేసింది ఏంటంటే, దేవుడు చాలా గొప్ప పని అప్పగించాడు. ఎవరికి? సొలొమోనుకి. ఆ గొప్ప పని ఏంటంటే దావీదు చేస్తే వద్దన్నాడు. ఆ పని ఏంటది? దావీదు చేస్తే ఏమన్నాడండి? అయ్యా నువ్వు వద్దు. అది ఎంత కృప అనుగ్రహించాడు చూడండి సొలొమోనుకి. సొలొమోను మందిరం కట్టిన వెంటనే
రాజు అయ్యుండి కూడా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మహాకాశములు నిన్ను ఏం చేయ పట్టలేవు, నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది, కాబట్టి ఒక్కట మాత్రం చెయ్యి, ఇక్కడికి వచ్చి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మీద నీ కనుదృష్టి ఉంచు. ఇది సొలొమోను యొక్క జీవితం కదండి. కానీ నేను ఒక మాట మనం చదువుకుందాం. ఆ మాట ఏంటంటే, సొలొమోను జీవితంలో ఆయన గురించి రాయించిన మాట. అంటే ఇప్పుడు చూడండి, సొలొమోను అందరికంటే జ్ఞానవంతుడు, రెండోది సొలొమోను అందరికంటే ధనవంతుడు, లేదంటే అతను సంపాదించిన సంపద అంతా ఇంత కాదు. మూడోది ఏంటంటే, సొలొమోను గొప్ప మందిరము దేవుని కొరకు ఏం చేశాడు, కట్టించాడు. మర్చిపోకండి, సొలొమోను దేవుని కొరకు గొప్ప మందిరము కట్టించాడు. అయితే చివరికి వచ్చేటప్పటికి సొలొమోను గురించి రాయించిన మాట ఏంటంటే, 1 రాజులు 11వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూసినట్లయితే, 1 రాజులు 11వ అధ్యాయంలో చూడండి ఏముందో. పదకొండవ అధ్యాయము 4వ వచనము చూడండి. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలో అతని హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల ఏమైంది, ఏమని రాయించాడు అంటే, దేవుడు ఇష్టపడేది ఏ హృదయం, యథార్థ హృదయం. పక్కనడేసి మనం ఎన్ని కట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు మనం ఆలయం కడుతున్నాం, మంచిది, దేవుడు ఆ కృపాను గ్రహించాడు. రేపు పొద్దున యథార్థం లేకపోతే, ఇదిగో నీ టైంలో పలానా సచ్ బిల్డింగ్ కట్టబడింది కాబట్టి నేను పరలోకం తీసుకెళ్తున్నాను అన్న ఆయన. 2025 ఇతని హాయంలో కట్టబడదు, అదేంతో కదా, యథార్థే ముఖ్యమైనకి. చివరికి అతని లిస్టులో రాయబడిన మాట ఇది, దావీదు వలె యథార్థ హృదయుడు కాకపోయినా. దేవుడిని మనము ఎవరము మెప్పించలేం. ఆయన ఎన్నటెన్నటికి చూడండి, తన భక్తుల గురించి అలా రాయించాడు. ఇది ఎంత భయం వేస్తుంది మాట చదివినప్పుడు మనకి. చాలాసార్లు మన యొక్క జీవితాల్లో ఇప్పుడు చూడండి, మనం సబ్స్టిట్యూట్ ఎత్తుకుంటాం. ఎలా అంటే, ఈ పని బాగా చేస్తున్నాం కాబట్టి ఈ పనిలో కొన్ని లొసుగులు ఉన్నా పర్లే. ఎలా అంటే, పర్లేదులే నేను దేవుని పని చేసేస్తున్నాను, సోమవారం అబద్ధం ఆడితే నష్టం ఏంటి, నేను దేవుని పని చేయాలి, నేను ఆరాధనకి వెళ్ళిపోను కదా. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నులివెచ్చని స్థితి అంటే ఇదే. ఈ లోకములో ఉన్నటువంటి మాలిన్యం మనం అంటకుండా చూసుకోవాలండి. చూడండి, ఏంటి పరిపూర్ణమైనటువంటి భక్తి అన్నాడంటే, దిక్కులేని పిల్లల్ని, విధవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. చూడండి, ఇంకా అక్కడితో అయిపోయింది, అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టేసి ఉంటే. మీరు చూడండి, యాకోబు పత్రికలో ఏముందో, యాకోబు గారు చాలా జ్ఞానయుక్తంగా రాశాడు ఆ మాట. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడంటే, ఒకటో అధ్యాయము 27వ వచనంలో చూడండి ఏమని రాశాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను ఏమన్నాడండి, విధవరాండను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయే అన్నాడా. అక్కడతో అంటే అక్కడతో అయిపోతే ఏమైపోను. మళ్ళా చదువుదాం మనం.
తండ్రి అయిన దేవుని ఏట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను. ఇప్పుడు లోకంలో కూడా చూడండి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు, కానీ వెనకాల ఎన్నో ధనం గురించి పోగలాడుతుంటారు. లంచం తీసుకుంటాడు, ఒక 200 మంది పేదలకి వరదల టైంలో ప్యాకెట్లు పంచి పెడుతుంటాడు. ఈ లంచం ఆడకే కనపడదు. క్రైస్తవుడు అలాగ ఉండడానికి వెళ్ళలేదు. ప్రేమ కార్యాలు చేయడం కాదు, దాని వెనకాల ఇహలోక మాలిన్యం అంటుకొనకుండా కూడా చూసుకోవాలి. అవునండి, ఇక్కడ రెండూ చెప్పాడా? లేదంటే ఏమీ లేదు, దిక్కులేని పిల్లల దూరాలను ఆదరించడమే అని అన్నాడా? లేదంటే ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా చూసుకోవాలని కూడా చెప్పాడా? మీరు ఎప్పుడైనా చూడండి, ఈ లోకానికి బాగా కనిపించేటువంటి అనేక మంది ప్రధానమైన వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారంటే, వారి వెనకాల లంచాలు తీసుకున్నా, వడ్డీలు తీసుకున్నా, ఏం తీసుకున్నా అది ఎవరికి కనపడకుండా దాని మీద ప్లాస్టర్ వేసి మిగతా పైకి ప్రేమ కార్యాలు అన్నీ చేయడం ద్వారా జనాల్లో మన్నన పొందుతూ ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, తండ్రి అయిన దేవుని ఎట్టి నిష్కలంకమును నీతి అయిన భక్తి ఏదనగా. అబద్ధం ఆడకూడదు. ఇక్కడ చూడండి, చాలాసార్లు నేను చిన్న విషయాల్లో కూడా, ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే చూడండి, నేను ఎందుకు చెప్తానంటే జనరల్గా మన పల్లెటూరులో జరిగేది, ఓ పార్టీ వాళ్ళు వస్తారు, ఓటుకి ఎంత అంటారు? 1000 రూపాయలు అంటారు. వేసేస్తామండి మీకే అని చెప్పి 500 5,000 ఇంట్లో వేస్తాడు. మళ్ళీ ఇంకో పార్టీ కూడా వస్తాడు, మీకు కూడా వేసేస్తామండి. అబద్ధం కాదు అది. మనం ఏమంటున్నామంటే సమాజంలో ఉన్నట్టు అలా వెళ్ళిపోవాలి, సమాజంతో వెళ్ళిపోవాలి. సమాజం నరకానికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోదామా అక్కడ దాకానే? ఓ మాట అన్నాడు, ఏంటో తెలుసా? ఒకవేళ నీకు లేకపోతే, ఒకవేళ ఈలాగా మనం సర్దుకునే క్రైస్తవే జీవిస్తుంటే, పౌలు భోజనం లేక అలమటించిపోతూ కూల్ లేకుండా బతకడం స్థితి ఆయనకి ఎందుకు వచ్చింది? ఒక్క అబద్ధం ఆడుంటే పౌలుకి చాలా సుఖంగా బ్రతుకుండేవాడే. ఈ లోకానికి మురుగ్గా పెంటగా ఎందుకు కనబడ్డాడో తెలుసా? ఆయన ఎక్కడా కూడా ఈవెన్ తన జీవితంలో ఎంతో కష్టపడి, అందుకే అన్నాడు ఇక్కడ కూడా మనకి తిమోతి పత్రికలో కూడా చెప్పాడు, తిమోతి జాగ్రత్త. పౌలు ఎందుకు అందించారో తెలుసా అండి వాళ్ళందరూ కూడా? చూడండి, ఇక్కడ మనం ఆలోచించినట్లయితే 2 తిమోతి చూడండి, 3వ అధ్యాయంలో చూడండి ఏమన్నాడనంటే, ఆయన వెనకాల ఏమున్నాయో చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 10వ వచనం అండి, చూడండి. అయితే అక్కడ అంటున్నాడండి, అయితే నీవు నా బోధను, ఏమంటున్నాడండి తిమోతితో అంటున్నాడు, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును చూడండి. నీవు నా బోధ, రెండోది ఏముండాలి? ప్రవర్తన. తర్వాత 3వది ఏంటి? ఉద్దేశము. పౌల దగ్గర ఏమేమన్నా చూడండి, బోధ ఉంది, 2వది ప్రవర్తన ఉంది, 3వది ఉద్దేశము, తర్వాత 4వది విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. అంత మాత్రమే కాదు, అంతియోకయో ఇకోనియా లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవమును తెలుసుకున్నవాడు నన్ను వెంబడించావు. ఎందుకు వెంబడించాడంట? తిమోతి ఎలా వెంబడించాడు తెలుసండి? ఇప్పుడు చాలామంది నులివెచ్చని క్రైస్తవులు ఏమంటున్నానంటే, నులివెచ్చని క్రైస్తవుడు అయితే పౌల్ని వెంబడిస్తాడా? తిమోతి వెంబడిస్తాడా? పౌల్ని వెంబడిస్తాడండి? చెప్పండి. ఈ రోజుల్లో అయితే దేన్ని బట్టి వెంబడిస్తారంటే, అదిగో పలానా బోధకుడు వెనకాలైతే స్వస్థలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి, మహత్కార్యాలు జరుగుతున్నాయని వెళ్తారు. కానీ తిమోతి ఎలా వెంబడించాడంటే, ఆయన బోధ, ఆయన ప్రవర్తన, ఆయన ఉద్దేశం, అంత్యోక్యలోను లుస్త్రాల్లో ఆయన శ్రమలు చూసి వెంబడించాడట. అంటే ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు తిమోతి? కనుక ప్రియమైన సహోదరులారా, ఇవ్వబోతున్నటువంటి గొప్ప బహుమానాన్ని ఈ చిన్న లోకము కొరకు పోగొట్టుకోకూడదు మనం ఎవరో.
దానికి ప్రతిఫలంగా ఏం కలుగుతుంది అన్నాడు? గొప్ప బహుమానము కలుగుతానండి. ఒకటే, యాషావు జ్యేష్ఠత్వ హక్కును దేనికోసం పోగొట్టుకున్నాడండి? మీరు గమనించండి. చిక్కుడుగా కూర లాంటి ఈ లోక సంబంధమైన జీవితాన్ని, ఈ లోక సంబంధమైన ఆశల్లో పడి జ్యేష్ఠత హక్కు కంటే గొప్పదైన పరలోకాన్ని మనం ఎవరం పోగొట్టుకోకూడదు. మనందరం కలిసి ఈ ప్రయత్నంలో పోగొట్టాలి. ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, నులివెచ్చని క్రైస్తవులుగా కాకుండా క్రీస్తుకు ప్రతినిధులుగా ఈ లోకంలో మనము జీవించాలి. అందుకే లవోదికే సంఘాన్ని అన్నాడు, ఆసక్తి కలిగి ఏం పొందమన్నాడు? మారుమనసు పొందు లవోదికే సంఘమా. ఇదిగో జయించే వారికి నేను ఇది ఏం చేస్తున్నాను? అపోతున్నాను. అలాంటి గొప్ప తీర్మానంతో మనందరం ముందుకెళ్తూ ఈ లోక సంబంధమైన నులివెచ్చని క్రైస్తవ్యాన్ని మనము విడిచిపెట్టి యథార్థమైన క్రైస్తవులుగా ఉండుటకు దేవుడు తన కృపను మన ఏళ్ళ ఉంచాలని మనం ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలండి.